అత్యంత ధనిక రాష్ట్రంగా అయిపోయింది కదా తెలంగాణ కూడా. బాగా లీడర్లు కూడా ధనికులు అయిపోయారు. లీడర్లు అంటే అందరేం కాదు కానీ కొంతమంది 100% 10 మంది పేర్లు చెప్పండి. ఇక ఉన్నారులే ధనిక రాజకీయ అంటే నేను ఎట్లా ఏదైనా ఓపెన్ గా మాట్లాడతాను. ఎందుకంటే ఇప్పుడు నేనేమంటున్నా, చాలా మంది ఉన్నారు కదా కాంట్రాక్టులు ఉన్నారు, చాలా మంది చేసుకోవాలి. ఇప్పుడు పొంగులేటి ఎక్కడి నుంచి వచ్చినాడు, ఇక్కడ చేయలేదా? నేనేమంటున్నా అంటే ఈ సంపద అంతా సంపాదించుకున్నాడు, అందులో కానీ పైసలు ఎక్కువ అయిపోయినాయి, రాజకీయ కాంక్ష కావాలి, అందులో పెట్టాడు. రంజిత్ రెడ్డి అని ఉన్నాడు, ఇలా లేడా? ఇప్పుడు లేరా అంటే ఇట్లాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. వ్యాపారస్తులు వచ్చారు, వ్యాపారం చేసి పార్టీలు లేరా? బయట పార్టీ వాళ్ళ పేర్లు చెప్పారు. బయట పార్టీ మా పార్టీలో ఎవరు పెద్దగా, మీ పార్టీలో ఎవరు లేరా? ఎవరున్నారు బాగా పైసలు ఉన్నోళ్ళు? కొంచెమే, నాకు తెలియదు ఇంకెక్కువ. అమ్మో, ఇప్పుడు ఉన్నోళ్ళు అంటే వెళ్ళిపోయారు కదా, సంపాదించుకొని వెళ్ళిపోయారు వాళ్ళు మా పార్టీలో, కానీ వెళ్ళిపోయారు. కానీ ఇప్పుడు దీనిలో ఎవరు కొంతమంది కాంట్రాక్టులు, కొంతమంది ఉన్నారు. ఎందుకు లేరు? కొంతమంది కాంట్రాక్టులు చేసుకుంటూ ఉన్నారు, వ్యాపారస్తులు ఉన్నారు. ఎందుకు లేరు? నాకు అవునవును. ఇలా పెద్దగా ఉన్నోళ్ళు ఎవరు నాకేం కనపడట్లేదు. ఇప్పుడు చాలా కష్టం అండి, కష్టం వెతకడం. రేపు ఎలక్షన్స్ లో డబ్బు పాపం ఎట్లా పెట్టుకుంటారో ఏంటో మరి. డెఫినెట్ గా ఉంటే అంటే 100-200 కోట్ల చాలా మంది ఉన్నారు వ్యాపారం చేసుకునే వాళ్ళు. ఇప్పుడు మా గంగలో అన్న వాళ్ళు గ్రానైట్ వ్యాపారం చేసుకుంటారు, ఇంకోళ్ళు రియల్ ఎస్టేట్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. లేరా నేను అట్లా అంటే, కానీ 1000 కోట్లు అని కాదు, 100 కోట్లు అక్కడ మొదటి నుంచి కూడా ఆ వ్యాపారాలతో సంబంధం ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళుగా బతకగలిగేంత శక్తివంతులు అయితే మన పార్టీలో ఉన్నారు. నేను లేదని నేనేం కాదనట్లేదు, అంతవరకు ఉన్నారు. అట్లా అని చెప్పేసి చాలా మంది నాలాంటి బిడ్డలు ఉన్నారు. ఇప్పుడు మేమంతా ఉద్యమాల నుంచి వచ్చినాం. ఇప్పుడు సుమన్ ఉన్నాడు, విద్యార్థికి వచ్చినాడు, ఏమున్నాడు కాదు కదా, కిషోర్ ఉన్నాడు, మేము ఇవన్నీ లేదు సమస్య లేదు. నేను ఏమడిగో, నా దగ్గర ₹1 అంటే 10 రూపాయలకు కనబడుతుంది లేనుని కాబట్టి. అదే ఉన్న దగ్గర 1000 రూపాయలు ఉన్నా నీకు 100 రూపాయలు లెక్కనే కనబడుతుంది. నీకు రెండే గింతే సింపుల్ ముచ్చటే చెప్తా. ఒక మంచి కారు వేసుకొని రసమయ్య ఒక మంచి వాచ్ పెట్టుకొని తిరిగి అబ్బా అయిపోయిన 1000 కోట్లు సంపాదించారు అంటాడు. 1000 ఒకటి వీసలేదు, గిదే కారు గిదే వాచ్కే అంటే చెప్తున్నా. మనసులా చూసే విధానాన్ని బట్టి ఇప్పుడు జనం అంత పిచ్చోళ్ళు ఉన్నారు అసలు బయట. ఇప్పుడు జనం చాలా 50 నుంచి 100 కోట్లకి వెళ్ళిపోయింది ఒక ఎమ్మెల్యే నిలబడాలి అంటే, ఇప్పుడు కంటెస్ట్ చేయాలంటే. అలాంటిది ఒక ₹1 కారు, లేకపోతే ఒక 10 లక్షల రూపాయలు వాచ్, లేకపోతే ఒక 50,000 రూపాయలు చెప్పులో షూ వేసుకుంటే ఆ రేవంత్ రెడ్డి ఏమో ఆవంతుని ట్రోల్ చేస్తుంటారు. మీరు ఇప్పుడు వేసుకుంటే జనానికి ఏమన్నా అమ్మో ఈయన ఉన్నాడని తెలిసిపోద్దా? జనం మనకన్నా తెలియకల్లోదండి. నేను రెండు విషయాలు చెప్తా. ఒక లీడరు అవినీతి పరుడు ఎందుకు అవుతాడు నాకు చెప్పండి ఒకటి సింపుల్ గా. ఒక లీడరు అవినీతి పరుడు ఎందుకు అవుతాడు? వాడికన్నా నేను పెద్దోడిని అవ్వాలి లేదు, అది కాదు. నువ్వు ఏదైతే అడిగినవో జనం కూడా ఒకప్పుడు ఆలోచించి ఒక మంచి లీడర్ కావాలి మాకని కోరుకునే వాళ్ళు. కానీ ఇవాళ ఆ పరిస్థితులు ఎలక్షన్లలో ఉన్నాయా? డబ్బులు ఓటుకు పైసలే లేదని ధర్నాలు చేస్తా ఉంటే ఇంతకన్నా దౌర్భాగ్యం ఎక్కడ? నేనని కాదు, నువ్వు నీ స్వార్థం. రెండు ఉంటాయి ఇక్కడ. గెలవాలనేది నాకు. నేనేమంటున్నా అంటే జనం కూడా ఈ 2000-3000 తిరస్కరించి నీకు నచ్చినోని ఎదుర్కొనే విధానం వచ్చినప్పుడు ఈ అవినీతి గివినీతి అనేది ఉండదు. ఇప్పుడు గెలిచినోడు ఏం చేయాలి? అబ్బా పోయిన లావట్టాలే, వచ్చేదానికి చూసుకోవాలి. ఈ రేవంత్ రెడ్డి ఏం చేయాలి? మళ్ళీ నేను గెలవాలంటే నాకు 1000 కోట్లు కావాలంటే మొత్తం భూములు అమ్మేసేయి, ఇది అమ్మేసేయి, అది అమ్మేసేయి, పైసలు జమ చేయి, మళ్ళీ ఎలక్షన్ పోవాలి. గీ ఆలోచనప్పుడు ఇప్పుడు ముఖ్యమంత్రిగా నిలబడాలంటే అన్ని ఇప్పుడు ఢిల్లీ బీహార్లో జరుగుతున్నది. వాళ్ళకు ఉన్నదే 2 రాష్ట్రాలు. ఇక్కడ పైసలు వంచే రాష్ట్రం ఏకైకది. ఇప్పుడు ఇది ఏంటంటే మొత్తం మనకి కల్పతరులాగా అయిపోయినది. ఏటీఎం ఎక్కడ ఢిల్లీలో కాంగ్రెస్ కు భారతదేశంలో ఎక్కడ ఎలక్షన్లు వచ్చినా ఏటీఎం కార్డు ఇడిపించేది ఎక్కడ? ఇక్కడ నుంచి ఏం చేస్తాడు రేవంత్ రెడ్డి అని మిషన్లు గుద్దేడు ఉన్నదా? ఇగో ఈ పైసలు మన లిక్కర్లో 3-4 కోట్లు వచ్చినాయి. ఆడ భూములు అమ్ముడు, ఈడ భూములు అమ్ముడు, మీకు కూడా తెలుసు కదా. ఏటీఎం 10 సంవత్సరాలు ఏటీఎం భారతదేశంలో మీకు ఈ తెలంగాణ రాష్ట్ర సంపద అంతా తెలంగాణకే ఖర్చు పెట్టడం తప్ప ఈ సరిహద్దులు దాటి తెలంగాణ సరిహద్దులు దాటి బయట పోయే అవకాశం అవసరం మాకు లేదు కదా. మరి ఇవాళ వీళ్ళది అట్లా కాదు కదా. మా జాతీయ పార్టీ అంటే నువ్వు ఎక్కడన్నా ఎలక్షన్ జరగని కాక నీకు ఉన్నది ఏది? లావో నువ్వేమైనా చేసుకోరబోయాడా? నువ్వు ఏదైనా అమ్ముకో, రక్తం అమ్ముకో, కిడ్నీలు అమ్ముకో, మనుషులను అమ్ముకో, ఏదైనా చేసుకో, భూములను అమ్ముకో, కానీ పైసా ఓనా మేరకు చలో బేజావు, పైసా బేజావు. ఏం చేస్తాడు? మొత్తం పెట్టిండిగా. ఇక ఇప్పుడు ఈ కాంట్రాక్టరు ఆ కాంట్రాక్టరు ఏముంటారు చెప్పండి మీరు? భూములు అమ్ముకుంటాడు, ఇవి రియల్ ఎస్టేట్ చేసుకుంటాడు, పైసలదే అనుకుంటే అయిపోయినాయి. ఇప్పుడు ఎవడు భూములేనన్నా రియల్ ఎస్టేట్ కొనసాగుతా ఉందా? ఎవడన్నా కనీలు బాధడానికి భయపడుతున్నాడు. ఎవడన్నా కొత్త కన్స్ట్రక్షన్ ఉన్నాయే మొత్తం హైదరాబాదులో 13,000-14,000కి ఎస్ఎఫ్టీ జరిగేది ఇలా 6,000-7,000కి ఇస్తా అంటే కూడా ఎవరు తీసుకుంటలేడు. మీరు ఒక్కసారి ఓఆర్ఆర్ చుట్టి ఎన్నడన్నా మీకు టైం ఉన్నప్పుడు ఒకసారి కెమెరాలు పట్టుకొని మీరు వెళ్ళండి. ఇవాళ మొత్తం పతనం అయిపోయినది. వాడు కనుక ఇట్లా లేపిండి అనుకో, నాకు ఇంత ఎస్ఎఫ్టీకి ఇంత ఇవ్వాలంటే ఎక్కడ పెట్టుకోవాలి, ఏది పెట్టుకోవాలనే పరిస్థితులు వచ్చినాయి. నేను చెప్తున్నా దానికోసం ఒక సిండికేట్ ఏర్పడ్డది. కానీ మీరేమో ఇలా అంటారు. 55 సంవత్సరాలు రేవంత్ రెడ్డికి, ఒక్కసారి ముఖ్యమంత్రి అయ్యారు. ఇంకొక 20 సంవత్సరాలు రాజకీయాల్లో ఉండాలి అనుకునే వ్యక్తి ఇంకొక 20 సంవత్సరాలు నేను ఉండాలనుకునే వ్యక్తి తెలంగాణ రాష్ట్రాన్ని అతలాకుతలం చేసేసి అంధకారంలోకి నెట్టేసి నా రాజకీయ భవిష్యత్తుని నా చేతులారా నేనే
తుడిపేసుకుందామని అనుకుంటాడా? నేను రేవంత్ రెడ్డి నేను ఒకటే చెప్తాను, రేవంత్ రెడ్డి అనేటువంటి ఒకసారి ముఖ్యమంత్రి కావాలి అయిండు. రేవంత్ రెడ్డికి ప్రేమలు పార్టీలు గీటీలు నచ్చాయి, పార్టీ హోనా. రేపు పొద్దుగాల మళ్ళీ బీజేపీ రేపు మళ్ళీ తెలంగాణలో వస్తుందని అనుకుంటే ఒక్క నిమిషం ఆలోచించుకుంటే జంప్ అవుతాడు. రేపు మళ్ళీ ఇంకోటి వస్తుందంటే జంప్ అవుతాడు. ఆయన ఈ పార్టీ కాంగ్రెస్, ఆయన నేను అడుగుతా ఉన్నా, కాంగ్రెస్ మీద లులి పెట్టినోడు, కాంగ్రెస్తో కొట్లాడిన తెలుగుదేశంలో ఉన్నాడు కదా, దాని నుంచి ఇళ్ళకి వచ్చింది కదా. ఆయన కుర్చీ కావాలి, ఆయనకి ఎందుకు ప్రేమలు ఉంటాయి రోషన్? నువ్వు చెప్పు నాకు, ఎందుకు ఉంటుంది ఆయనకు? నీకు పార్టీతో సంబంధాలు ఉన్నాయా? ఎవరు? సోనియా గాంధీని బలిదేవత అని అసెంబ్లీ సాక్షిగా మాట్లాడినోడు. బలిదేవత తెలంగాణకు సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం ఇవ్వలేదు, ఈమె బలిదేవత అని అసెంబ్లీలో మాట్లాడిన రేవంత్ రెడ్డి ఇలా కుర్చెక్కి తెలంగాణ మా తెలంగాణ తల్లి అని మాట్లాడుతున్నాడు. అంటే ఆయన రెండు మాటలు ఆయనే మాట్లాడింది కదా. పదవి లేకముందు బలిదేవత, పదవి వచ్చిన తర్వాత ఇప్పుడు దేవత అయింది. నీకు రెండు విషయాలు చెప్తున్నారు కాబట్టి ఆయన ఎందుకు మాట మీద ఉంటాడు? రేపు ఏదొస్తే అది వెళ్ళిపోతాడు. రేవంత్ రెడ్డి రాజకీయమైనటువంటి అవకాశవాది, ఆయనకు ప్రేమలు ఉండయి. చంద్రబాబు నాయుడు గురువు అని భావించే కేసీఆర్ గారే చంద్రబాబు నాయుడు హయాంలో కేబినెట్ లో మినిస్టర్ గా ఉన్నది చూసాం. ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడిని నానాభూతులు మాట్లాడింది కూడా చూసాం. సో అధికారం కోసం అధికారం కోసం రోషన్ మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, కేసీఆర్ అధికారం కోసం మాట్లాడలే. కేసీఆర్ గారు చంద్రబాబు నాయుడుగా ఉన్నప్పుడు ఆయన మంత్రి పదవిని రాజీనామా చేసి బయటకు వచ్చి తెలంగాణ కోసం మాట్లాడిండు తప్ప చంద్రబాబు కోసం మాట్లాడలే. మీరు గుర్తుపెట్టుకోండి. ఆయనే లేదు 100% చెప్తున్నా. ఇప్పుడు ఆయన మంత్రి డిప్యూటీ స్పీకర్గా ఉన్నప్పుడు మంత్రిగా పనిచేసిండు, డిప్యూటీ స్పీకర్గా పనిచేసినప్పుడు రాజీనామా చేసి వచ్చిండు తప్ప చంద్రబాబు కోసం అంతకన్నా ఏమవుతాడు సార్? లేదు, ఇంతకు ముందు కూడా నేను మళ్ళీ చెప్తాను, ఆయన తెలంగాణ కోసం చంద్రబాబుతో కొట్లాడిండు తప్ప చంద్రబాబు కోసం వ్యక్తిగతంగా ఇది చేయాలని ఆయనకి ఏం అవసరం ఉంటుంది? 23 రాష్ట్రాలలో 10 జిల్లాలు తెలంగాణ అయితే 13 జిల్లాలు ఆంధ్రప్రదేశ్. ఎట్లా ముఖ్యమంత్రి అవుతాను అనుకోలే కదా, ముఖ్యమంత్రి కోసం కాదు కదా. తెలంగాణ అప్పుడున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా తెలంగాణ వెనుకబడిపోతుంది, తెలంగాణ ఆగమైపోతున్నది, తెలంగాణ ఎడ్యుకేషన్ లేదు, చదువులలో దేనిలో అయితే విసిరివేయబడ్డటువంటి ప్రాంతం కదా తెలంగాణ అనేది. కాబట్టి మీరు ఈ సందర్భంగా నేను మీకు ఒక్కటి గుర్తుపెట్టుకుంటా, తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో మొత్తం కూడా మీరు రేవంత్ రెడ్డి ప్రస్తావన వచ్చింది కాబట్టి చెప్తా ఉన్నా. ఏం నినాదం ఉన్నది చెప్పండి? కాళోజీ గారు ఏం చెప్పారు? ప్రాంతేతడు అవతల ద్రోహం చేస్తే ప్రాంతం అవతలి దాకా తన్ని తరుముతాం, ప్రాంతం వాడు ద్రోహం చేస్తే ప్రాంతంలోనే పాతర పెడదాం అనేది నినాదం. ఇప్పుడు ప్రాంతేతరులు అవతలకి వెళ్ళిపోయారు, ఇప్పుడు ప్రాంతం వాడు దోపిడీ జరుగుతూ ఉన్నది, ఇంత జరుగుతూ ఉన్నది. కాబట్టి దీని నినాదంతోనే కదా కేసీఆర్ తెలంగాణ స్వరాష్ట్ర ఆకాంక్ష కోసం పదవిని త్యాగం చేసి వచ్చినాడు తప్ప పదవుల కోసం వచ్చినాడు కాదు. ఇప్పుడు పదవుల కోసము కాంగ్రెస్లోకి వచ్చినాడు రేవంత్ రెడ్డి అవుతాడు తప్ప గమనించారు వాళ్ళే కదా 100%. ఇప్పుడు మీరు అన్నట్లు 50 కోట్ల 100 కోట్ల ఎమ్మెల్యే పెట్టేది పోయినాయి ఆ రోజులు. అంతే, ప్రజలు 100 కాదు 200 కోట్లు పెట్టినా ఎవరు కోటేయాలో వాడికే ఓటేస్తారు. రెండు విషయాలు చెప్తా ఉన్నా. సమాజంలో మార్పు రావాలంటే ఈ మార్పుకు శ్రీకారం చుట్టేటోడు ఓటర్ నిజాయితీగా ఉన్నప్పుడు వచ్చే నాయకుడు కూడా నిజాయితీని కోరుకోవడంలో తప్పు లేదు. నేను మాత్రం నాకు కావాల్సినవి అన్నీ కావాలి, నాకు ఓటుకు పైసలు ఇవ్వాలి, నాకు దీనికి ఇవ్వాలి, లీడర్ మాత్రం నిజాయితీగా ఉండాలంటే ఎక్కడ సాధ్యమవుతుంది ప్రజాస్వామ్యంలో? ఇది ఇక్కడనే పాడైంది. అదే అమెరికాలో కానీ వేరే దిగాల అభివృద్ధి చెందిన దేశాలలో ₹1 లంచం తీసుకుంటారంటే వానికి ఉరివేటి కాదు, కాల్చి పడేస్తారు. ఎక్కడన్నా ₹1 ఫ్రాడ్ పైసలు ఇచ్చి జరిగే ఓట్లు ప్రపంచంలో ఎక్కడన్నా ఉన్నాయా మీరు చెప్పండి? మన దగ్గర మన భారతదేశం దౌర్భాగ్యం కాకపోతే మీరు చెప్పండి. అందుకే మన అభివృద్ధి చెందుతున్న దేశం ఇది ఎప్పుడు చెందుతూనే ఉంటుంది, 100 సంవత్సరాలైనా చెందుతూనే ఉంటుంది. వాడు ఎక్కడ చెప్పు అమెరికాలో ఏముంటాయండి చెప్పండి? ఇలా మన పిల్లలు లక్షలాది మంది చదువుకొని పోతారు, లండన్ పోతారు, ఏం పాడైతే చెప్పు? 6 నెలలు మంచు, 6 నెలలు వాన, అసలు దానికి మనకిడ 3 కాలాలు, 6 ఋతువులు, నల్లరేగడి జీవనదులు. అబ్బబ్బబ్బబ్బా, ప్రపంచంలో భారతదేశం అంత గొప్ప ప్రకృతి సంపద కలిగినటువంటి దేశం ఎక్కడ లేదు కదా. మరి మనం ఎందుకు అభివృద్ధి జరుగుతలేము అంటే మనుషుల్లో మార్పు లేదు, మనుషుల్లో కరప్షన్ ఉంది, అవినీతి ఉన్నది. దీని నుంచి బయటపడ్డప్పుడు భారతదేశం అంత గొప్ప దేశం. గ్రేట్ అండి. రాజకీయ నాయకుడు ఒక కరప్షన్ ఉంది ఉన్నది. గ్రేట్. చెప్తున్నా కులం ముచ్చట చెప్తున్నా నేను. ఇవంతా సమూలంగా మార్పులు రావాలి. ప్రజలు కూడా స్వచ్ఛందంగా అరే లీడర్ను చూసి వ్యక్తిత్వాన్ని చూసి ఓటేసే రోజులు వచ్చిన రోజున భారతదేశంలో ఇవన్నీ క్లోజ్ అవుతాయి. నాయకుని అవినీతి కానీ ఈ సంపదలు ఇవన్నీ పోవాలి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.